ఓర్మా ఎలిక ఏడుంది ఎలిక ఉందా ఏం అవుతున్నాడు మా ఆడికి వెళ్ళాడు మనం ఫోన్ చేసి కూతురు కూర తినాలో కూతురు కూర చికెన్ కర్రీ తినాలని ఏమని అంటుండు మీ నాన్న రాజు కూర బాగుంటుంది నాకు కూతురు చేత వండించుకోవాలి చికెన్ తేవాలి తెచ్చి వండించుకుంటా ఆయన తెచ్చుకునేదే పెట్టేది అందుకే మనం తెచ్చుకుని ఆయనకు వచ్చి తింటాడు చేసి పెట్టు అది చెప్తే మా ఇంటికాడ పోయి రింగులైతే నేను తీసుకొచ్చాను కట్టెలకి మేము చేద్దామంటే కట్టలే కాస్ట్నే ఉన్నాయి చాలా అవుతుంది అత్త ఇంటికి వచ్చి ఏం చేస్తున్నావు అత్త అత్తమ్మ గారు నమస్కారం బాగున్నారా మా అత్త ఎప్పుడు ఇక్కడ ఉండేది మంచం వేసుకొని ఎంత సరదాగా మాట్లాడిద్దో అల్లుళ్ళు అంటే భలే జోక్గా మాట్లాడుతూ ఉంటుంది అది కాక సొంత మేనలు ఉంది మా అత్తకి మా మేనత్తే నానే చేసుకోవాలి నా కూతురికి అని చెప్పేసి ఎన్నిసార్లు వచ్చేది మొత్తం మా ఇంటికి ఫస్ట్ నుంచి అందుకని మేనత్ కూతురిని చేసుకున్నా అన్నిటికీ బాగుంటుందని మొత్తం ఉన్నట్టయితే ఇంకా లెవెల్లో ఉండేది నాకు ప్రౌడ్గా ఉండేది ప్రతిదానికి రాజ్ కుమార్ కూడా చాలా హెల్పింగ్గా ఉండేది అంటే పని విషయంలో చేసే విషయంలో ఆ విషయంలో కాదు తల్లి అన్న హోదాని ఎవరు బదిలీ చేయలేరు కదా రాజుగారు అప్పుడప్పుడు వారానికి ఒకసారైనా బాధపడుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది నైట్ పూట మా అమ్మ గుర్తొస్తుందని చేస్తుందని సరే చాన్నాళ్ళు అవుతుంది ఇంతవరకు రాజు గడప తొక్కిందే లేదు వాళ్ళ అమ్మ ఇంటికి అందుకని తీసుకొచ్చా అత్తం లేకపోయినా అత్తం మొన్న ఏమంటారు తీపి జ్ఞాపకాలు వేయడం ఉంటాయి ఇక అదన్నా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి తీసుకొచ్చాను రాజుని ఎప్పుడు అప్పన్నదా పెళ్లి కానుక బాగానే ఉంది సరిపోద్ది దాంట్లోకి సార్ తొందరగా హ్యాపీయా ఫుల్ హ్యాపీ మొత్తం నడితే ఇంకా ఫుల్ హ్యాపీ మామూలు పండగలా ఉండేది సరే కానీ సరే తొందరగా కర్రీ అను పులావా ఏది మామూలు రైస్ వండుకున్నాను పలావే చేయి పలావ్ ఎప్పుడు తెచ్చామా కూతురు వచ్చిందంటే స్పెషల్గా ఉండాలి మీ నాన్న పలావ్ తెచ్చావా దినుసులు మొన్నే సరే పెట్టు ఏంటి ఇప్పుడే స్కూల్ నుండి వచ్చింది ఏం చెప్పారు ఈరోజు స్కూల్లో ఎరా ఏం చెప్పారమ్మా పోయమ్స్ చిట్టి చిలకమ్మ చెప్పలేదా సరే రేపు చెప్పినప్పుడు చెప్పు మరి చాలు మసాలా ఎంతవరకు వచ్చింది మరి చూడు తిప్పొకసారి కూర అయినట్టేరా దించనా దించే కొత్తిమీర వేసావా సరేలే వదిన అడిగి వెళ్ళింది పలావ్ చేయడానిక సరేలే అయితే ఈరోజు పిచ్చమ్మకి స్పెషల్గా చేసి పెడుతున్నమాట మనవరాలు అంతేగా మా అపర్ణ ఈరోజు మాట ఎంత అనుకుంటా నువ్వేగా మొత్తం తింది అపర్ణ ఎవరు తింది
బాగుంది, టేస్టీగా ఉన్నాయని అమ్మ అది రెండోసారి తేడా చెప్పరు. రాయేష్ గారు తిన్న మొత్తం టేస్ట్ సరిపడా కల్లుప్పు. నువ్వు మీ బాబాయ్ ఇలాగే ఎత్తాల. బీపీ తినేది మీకు బీపీ పెరిగితే మేము ఇలాగే ఎత్తాల్సి వచ్చింది. లే మరి చూడిపో అజయ్, ఇది చూడిపోమా అమ్మా, ఈ వీడియో చూపిపో. లైట్ ఎరుగుందా? పట్టుకో. దాని చేసే ఉంది. మనకి పులావ్ అయితే బాగా రెడీ అయిపోయింది, నీరు కూడా దిగుతూ ఉంది. ఎసురు కూడా పర్ఫెక్ట్గా పోస్తా కదా అపర్ణ. అదిగండి అసలు బియ్యం బాగున్నాయి అపర్ణ, బాస్మతి రైస్ ఆలు అపర్ణ. ఫుడ్ ఛాలెంజ్ ఇద్దరు పోటీ చేద్దాం. రైస్ అయితే మన బాగా ఉడికేసింది. రైస్ కూడా అసలు బాస్మతి రైస్ ఆలు ఉన్నాయి, పొడి పొడిలాడతా. ఇంకా 2 నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇంకా దించేసుకొని భోజనం చేసేద్దాం. లాస్ట్గా అయితే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని దించేసుకున్నాం. దగ్గరికి మూత పెట్టేసుకొని దించేసుకొని భోజనం అయితే చేసేద్దాం. రజయ్ పలావ్ అయిందా? తమ్ముడు ఇక్కడేనా? మరి ఏడే పెట్టి ఇంకెందుకు? మా అడుగులో క్లాత్ కానీ ఏదో ఒకటి పాతి. ప్లేట్లు ఇస్త్రాకులేవా? ఉండే ఇస్త్రాకులు ఉంటే తీసుకురాం మరి. తినండి అయిపోయిందా? వెరీ గుడ్. కొంచెం మీరు కూడా చేస్తున్నారు ఏంద్రా? ఓ తినోడు.